హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాము. కెనడాలో మళ్ళీ స్నో పడింది. స్నో పడగానే నేను మా అబ్బాయి అలా జాకెట్ వేసుకొని వెళ్ళి స్నోలో మంచిగా ఆడుకొని రిటర్న్ వచ్చేసాము. అసలు ఇంత చలిలో ఇలా ఆడుకుంటామా అనిపిస్తుంటుంది. బట్ ఆ ఎంజాయ్ చాలా చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ చేయాలి. అలా చల్లగా తిరిగి వచ్చేసరికి వేడిగా తినాలనిపించింది. ఎస్, కుక్కర్ సౌండ్ విన్నారా? పప్పుచారు చేస్తున్నాను. మా అమ్మ చేసే పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం, కానీ అమ్మని మిస్ అవుతున్నాను. నేను వంటలు చాలా అంటే చాలా సింపుల్గా చేసేస్తాను. అలా వేడి వేడిగా పప్పుచారు చేసుకొని చలిలో రాగి ముద్ద కాంబినేషన్లో తింటే అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పప్పుచారు తిరువాత వేసి పెట్టేశాను. చాలా బాగా బాయిల్ అవుతుంది. సో అలా 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడిగా తింటే మరోవైపు ముద్ద రెడీ అయిపోయింది. నాకు ముద్దలు చేయడం రాదు. ఓకే, రాగి ముద్ద చేయడమే ఇంకా కొత్త. సో ముద్ద చేయకుండా అలానే పెట్టేసుకొని అలా వేడి వేడి పప్పుచారు. బయట క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. తింటుంటే యమ్మీ యమ్మీగా ఉందండి.